शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం. ఈ వీడియోలో మనం తిరుప్పావై 7వ పాసురం చదువుకొని దాని తాత్పర్యం భావంలో మనకు ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. తిరుప్పావై 7వ రోజు పాసురం. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవద్భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమం. ఆండాల్ తిరువడిగలే శరణం. கிசு சென்றொங்கும் அனைச்செத்தான் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப்பன்னே காசும் பிறப்பும் கலகலப்பவக்கை பேருத்து வாசனரும் குழல் ஐச்செயர் மத்தினால் ஓசை படுத்த தயிர் அரவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசம் உடையாய் திரவேலோர் రెంబావాయ్. ఇప్పుడు భావం. కిసుకీస్ ఎన్రన్ పక్షులు మాట్లాడుతున్నాయి. కలందు పేసిన పేచ్చిరవం కేటిలయో పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళటానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మాట్లాడుతున్నాయి. నీకు వినపడట్లేదా? కేవలం మేము నిలుచున్న చెట్టు మీది పక్షులే కాదు, ఎంగుం అన్ని చెట్ల మీది పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాల్ తల్లి అనైచ్ఛాత్తాన్ భరద్వాజ పక్షి గురించి చెబుతుంది. ఈ పక్షులు కేరళ, తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి. చిలుకల వలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది ఆండాల్ తల్లి. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజ ఆశ్రమంలో ఉండి వెళ్తారు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామభక్తిని పరీక్షిస్తాడు. ఏ పాపం చేయుణ్ణి రాముణ్ణి ఏం చేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు, నీవు త్రికాల జ్ఞానుడివి, నీకు కూడా తెలీదా నా ఆంతర్యం అని విలవిలా ఏడ్చాడు. భరద్వాజుడు తన తపోసంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసి భరతుణ్ణి రాజసింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవలసిన రాజసింహాసనం వైపు వింజామరం ఊపుతూ భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కలిగింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో, నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా, సార్థకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయుష్ వేద అధ్యయనం కాగానే తనకు ఇంకొక పురుష ఆయుష్ కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుష్ భరద్వాజునికి పెంచాడు. మళ్ళీ వేద అధ్యయనం చేసి అది సరిపోనట్లనిపించింది. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా 3 పురుష ఆయుష్యులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు. ఈసారి ప్రజాపతి తానంతట తనే వచ్చి ఏం కావాలి అని అడిగాడు.
మరొక్క పురుష ఆయుష్షు అని అడిగాడు. అయితే ప్రజాపతి ఆయనకు ఒక్కసారి కళ్ళల్లో 3 పర్వతాలు, ఆపై 3 పిడికెడలు కనిపించజేశాడు. భరద్వాజుడితో, నీవు చదివింది ఆ వేదంలోని కేవలం 3 పిడికెడలు మాత్రమే. ఇక చదివింది చాలు, దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవద్భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమం అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసిపెట్టాడు. అందుకే భరద్వాజుడు 3 పురుషాయుష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవద్భక్తి కలిగిన మహనీయునికై వినియోగించాడు. ఆండాల్ తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెబుతుంది. అంటే ఆంతర్యం, నీవు భగవంతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవద్భక్తులతో కలవడం లేదు. పేయెప్పెన్నే పిచ్చిదానా అని లోపల ఉన్న గోపబాలికను అంటుంది. గోకులంలో గోపికలకు నిత్య కర్మ పెరుగులు చిలకటం. అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు ధరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణకర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది. వీళ్లకు పెరుగు చిలకటం కష్టంగా ఉండేది. ఇక కృష్ణనామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే కదా. కృష్ణుడు వెన్న దొంగిలించటం కూడా వారికి ఇష్టమే. ఒక్కరోజు కన్నయ్య వెన్న దొంగలించుకుంటే వారికి బాధగా ఉండేది. వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు. కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమీ కోరేవారు కాదు. కాసుం పిరప్పుం కలకలప్పవక్కై పేరుత్తు. గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి. నాసెనరుం కులల్ అయిచ్చియర్. గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. మత్తినాల్ ఓసై పడుత్తతైర్ అరవం. కవ్వంతో పెరుగు చిలికే శబ్దం కేట్టిలయ్యో వినపడలేదా? నాయగప్పెన్నా పిల్లాయ్. ఓ పెద్ద నాయకురాలా, నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెళ్లాల్సిన దానివి, హాయిగా నిద్రపోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు. నారాయణన్ మూర్తికేశవనం పావుడం నీ కేట్టే కిడత్తియో. పెరుగులు చిలికి గోపికలు స్మరించే శ్రీకృష్ణనామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే నారాయణ, సర్వజగత్తును లోపల పెట్టుకున్న స్వామి. మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా మూర్తీభవించిన అందమేనా అన్నట్లుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మన కోసం. అందుకే ఆయన మూర్తి మన కోసం ఒక రూపు దాల్చి మన కోసం వచ్చినవాడు. కేవలం అందమైన వాడేనా కాదు, మనం కృష్ణుణ్ణి సేవించుకోవటానికి వచ్చే అడ్డు కూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకునేవాడు. కేశవన్, కేసి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరిచాడు. తెరిచిన ఆ నోరులో చెయ్యి పెట్టాడు కృష్ణుడు. చిన్నపిల్లాడు కదా, ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గిపోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయి వల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు. అలా మనకు ఉపకారం చేసేవాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కలిసి పాడొచ్చు కదా. లోపల గోపబాలిక తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపల నుండి భగవత్ నామస్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్లకు కనిపించింది. తేజం ఉడయయాయ్. భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కలిగిన దానా, తిరవు రావమ్మా, నీ తేజస్సును మాకు పంచి ఇవ్వు అని ఆండాల్ తల్లి పిలుస్తుంది. మనలోని భగవద్ జ్ఞానమే మనకు తేజస్సును కలుగు చేస్తుందని గమనించాలి. ఆండాల్ తిరువడిగిలే శరణం. జై శ్రీమన్నారాయణ.
ఈ 7వ పాసురంలో ఇంకొక గోపబాలికను నిద్ర లేపుతుందనమాట. ఎలా అంటే, మేము పక్షుల కిలకిల రావాలి వింటూ నారాయణుని స్తోత్రం చేస్తుంటే నీవు వింటూ ఇంకా కూడా పడుకున్నావా, లేచి రావమ్మా అంటుంది. కానీ అక్కడ ఆ గోపబాలిక కూడా నేను లేచి వస్తే వీళ్ళు ఎక్కడ నామాన్ని ఆపేస్తారో అని చెప్పేసి ఆమె లోపల నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆమె కూడా భగవత్ నామాన్నే స్మరిస్తూ ఉందంట. ఆమె భగవత్ నామాన్ని స్మరించటం వల్ల ఆమెలో వచ్చిన తేజస్సును ఈ ఆండాల్ తల్లి మరియు పక్కన ఉన్న గోపికలంతా చూసి, అమ్మా నువ్వు నీ తేజస్సును బయటకు వచ్చి మాకు కూడా చూపించి మాతో పాటు నామాన్ని స్మరించమ్మా, మాతో పాటు పాటలు పాడుతూ రామ్మా అని పిలుస్తున్నారు గోపబాలికను ఆండాల్ తల్లి మరియు గోపబాలికలు. ఇలా 7వ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని రూపు, ఆ నారాయణ మంత్రం యొక్క శక్తిని మనకు తెలియచేస్తున్నారు ఆండాల్ అమ్మవారు. కనుక మనం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను కొలుద్దాం, ఆయన కృపకు పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో గురుభ్యోన్నమః. స్వస్తి.